యా ఈ ఇప్పుడు వస్తుంది. ఓకే. ఇప్పుడు మనం చాప్టర్ మొదలు నుంచి తీసుకుంటే కనుక ముందు మనకి ఫస్ట్ లో ఆ మన ఈ మరుత్వమలై నుంచి బయలుదేరుతున్నప్పుడు నాకు ఆయాచితంగా భోజనం దొరుకుతూ ఉండేది అని చెప్పారు కదా అక్కడ. ఇక్కడ ఆయాచితంగా భోజనం దొరకటం అంటే భగవంతుడు ఆ గ్రేస్, దత్తప్రభు ఆ గ్రేస్ ఉన్నప్పుడు మనకి మామూలుగా అంటే లైఫ్ జరగడానికి ఆ, ఉన్నవి మామూలుగానే జరిగిపోతాయి అని, ఎఫర్ట్లెస్ గా జరుగుతుంది అని చెప్పటం ఇక్కడ. అది ఎప్పుడు జరుగుతుంది అంటే మనలో ఉన్న ఈగో ఈగో డ్రాప్స్ అయిపోయినప్పుడు, ఈగో కంప్లీట్ గా డ్రాప్ అయిపోయినప్పుడు, వితౌట్ ఆస్కింగ్ శంకర్ భట్ ఈస్ రిసీవింగ్ ఏ ఫుడ్ ఇక్కడ. మనకు కూడా వెన్ ఈగో డ్రాప్స్ ఏమవుతుందంటే ఏదైనా కానీ ఈగో డిపేర్ అయిపోతే మనం చేస్తున్నాము అన్నది ఇది పోయి మనకి ఎఫర్ట్లెస్ గా మనకి భగవంతుడు అనుభవిస్తుంది అని చెప్పడానికి ఏ, నాకు ఇక్కడ అట్లా అనిపించింది. హీస్ టేకింగ్ కేర్, హీ విల్ టేక్ కేర్, ఐఎమ్ డూయింగ్ అన్న దానిలో ఉండకపోతే కనుక, అంటే ఆ కంప్లీట్ సరెండర్, కంప్లీట్ శ్రద్ధ ఉంటే కనుక మనకి ఆ డివైన్ కాన్షియస్నెస్ విల్ టేక్ కేర్ ఆఫ్ దోస్ థింగ్స్ అని. ఆ తర్వాత కదంబ ఫారెస్ట్ కి వెళ్తారు కదా. కదంబ ఫారెస్ట్ కి వెళ్ళడం అంటే, ఫారెస్ట్ ఆల్వేస్ రిప్రజెంట్స్ ఏంటంటే మన లోపల ఉన్న ఇన్నర్ రిప్రజెంట్ చేస్తుంది. ఎందుకంటే మన లోపలే బోలెడు బోలెడు ఆలోచనలు, బోలెడు కథలు ఉంటాయి కదా. దట్టంగా అయిన అడవిలాగా మనలో అన్ని రకాలైన ఆలోచనలు పెట్టుకుంటాం అక్కడ. సో కదంబ ఫారెస్ట్ కి వెళ్ళడం అనేది ఇన్నర్ స్పిరిచువల్ ఫీల్డ్ కి మనం లోపలికి వెళ్ళడము, ఆ ఇన్నర్ కాన్షియస్నెస్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఇట్ ఈస్ నాట్ ఎ ఫిజికల్ ప్లేస్ యాక్చువల్ గా. మామూలుగా ఫారెస్ట్ అనగానే అడవిలోకి వెళ్ళడం అని కాకుండా అలా అనమాట. డెన్స్ ఫారెస్ట్ అని కూడా చెప్తాడు ఆయన. ఎందుకంటే ఇక్కడ డెన్స్ ఫారెస్ట్ అన్నప్పుడు మన లోపల ఉన్న అన్నోన్ సబ్ కాన్షియస్ మైండ్ అనొచ్చు. మనకి చాలా సబ్ కాన్షియస్ మైండ్ లో మన పూర్వ జన్మల్లో మనం ఏం చేసాము, ఏమీ నేర్చుకోకుండానే కొంతమంది ఒక్కొక్క దానిలో మనం ఆటోమేటిక్ గా ఒక 4 రోజులు వెళ్ళంగానే ప్రావీణ్యం వచ్చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ అది మనకు నేర్చుకుని ఉండడం వలన కానీ, అది అంత కొంతవరకు మనకి నాలెడ్జ్ ఉండడం వలన కానీ మనకి ఆ ప్లేస్ కి వెళ్తాం అనమాట. అది డెన్స్ ఫారెస్ట్ కి మీనింగ్, మన ఇన్నర్ లో ఉన్న సబ్ కాన్షియస్ మైండ్. ఎంటరింగ్ ఇంటూ ఫారెస్ట్ అంటేనేమో మన లోపలికి మనం టర్న్ చేయటము అనగానే ఇక్కడ ప్యూర్ కాన్షియస్నెస్, లోపలికి ప్యూర్ కాన్షియస్నెస్ కి వెళ్ళడము అని చెప్పేసి అనుకోవచ్చు. ఇక్కడ శివలింగ ఆల్వేస్ ఎప్పుడు కూడా శివుడిని మనం ఎక్కడ కూడా ఒక ఫోటో రూపంలో, ఎప్పుడు ఒక లింగాకారంలోనే మనం చేస్తూ ఉంటాం. ఎందుకంటే శివలింగ ఈజ్ ఆల్వేస్ రిప్రజెంటింగ్ ద ప్యూర్ కాన్షియస్నెస్ దట్ ఈస్ హిడెన్ విత్ ఇన్ అస్ ఆల్సో. ఎక్కడో బయట శివలింగ రూపంలోనే కాదు, ఆ లింగం మనలో కూడా ఉంది. ఆ ప్యూర్ కాన్షియస్నెస్ లోపలికి వెళ్ళడమే అన్నమాట ఇప్పుడు హిడెన్ కాన్షియస్నెస్ అని ఆయన మనకు చెప్పదలుచుకుంది. ఆ తర్వాత ఆయన ఏం చెప్తారంటే, ఆ శివలింగాన్ని దగ్గరికి వెళ్తున్నప్పుడు ఒక్కొక్కసారి బాడీ చాలా హెవీగా అయిపోతున్న ఫీలింగ్ వచ్చింది. మళ్ళీ కొంచెం సేపు అయిన తర్వాత ఆ గురువు దగ్గరికి వెళ్తున్నప్పుడు చాలా ఆయన దగ్గరికి అసలు మన స్పృహ అయితే ఉంది కానీ చాలా లైట్ గా అయిపోయింది బాడీ అని చెప్తారు కదా. ఇవి మన స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్, మన లోపల ఉన్న కాన్షియస్నెస్ యొక్క స్టేట్స్ అన్నమాట. అక్కడ ఎప్పుడైతే మనం కర్మతోనూ ఇంప్యూరిటీస్ తోనూ ఉన్నామో అప్పుడు మన బాడీ హెవీ ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడైతే మనం గురు గ్రేస్ తీసుకుని డివైన్ కాన్షియస్నెస్ వెళ్తున్నామో అప్పుడు బాడీ లైట్ గా అయిపోతుంది. మనం చాలా చోట్ల చూసాము, ఎప్పుడైతే మన ఫ్రీక్వెన్సీ మారుతుందో అప్పుడు మన బాడీ లైట్ గా అవుతుంది అని చెప్పి ఇక్కడ. సో ఎప్పుడు ఈ సిద్ధేంద్ర యోగి దగ్గరికి ఎవరైతే మన ఈయన వెళ్తున్నాడో, అక్కడ సిద్ధేంద్ర యోగి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏం చేస్తున్నారంటే అక్కడ హీఈస్ రిమూవింగ్ హిస్ బర్డెన్. యాక్చువల్ గా అంటే ఫిజికల్ వెయిట్ కాదు, అక్కడ తన మనసులో తన దీనిలో ఉన్న బర్డెన్ అంతా కూడా రిమూవ్ చేసేస్తున్నాడు. రిమూవ్ చేస్తున్నప్పుడు అతనికి చాలా లైట్ ఫీలింగ్ వస్తుంది అనమాట అక్కడ. అది తర్వాత అక్కడ ఇంద్రుడు గురించి కూడా చెప్తా ఉన్నారు కదా. ఇంద్రుడు కూడా ఆయన ప్యూరిఫికేషన్, ఎప్పుడైతే ఆయన యుగో ప్యూరిఫై అయిపోయిందో అక్కడ ఇంద్ర కిల్లింగ్ తపస్వి అని మనకి చెప్తున్నప్పుడు అక్కడ తపస్విని, అక్కడ హీఈస్ మిస్యూజింగ్ హిస్ పవర్. అంటే ఈగోని బ్లైండ్ గా మనం ఎప్పుడు కూడా జీవితంలో ఈగోని మనం ఎప్పుడు కూడా యూజ్ చేసుకుని ఎవరిని హర్ట్ చేయటం కానీ ఎవరిని చేయటం కానీ కూడా చేయకూడదు. ఆ యుగోని చేయకపోతే మన గుడ్ యాక్షన్స్ చేసినా కానీ ఆ యుగోతో చేసామనుకోండి ఎంత మంచిది. ఇప్పుడు మనం ఎంతమంది 100 మందికి అన్నదానం చేసి యుగోతో నేను చేశాను అంటే కనుక అది పుణ్యకర్మ కంటే ఎక్కువ డామినేట్ చేస్తూ ఉంటుంది అని చెబుతూ అనమాట. సో ఈగో గుడ్ యాక్షన్స్ చేసిన ఈగోతో చేస్తే కనుక బాండేజ్ అయిపోతుంది. ఇప్పుడు అది మీకు మంచి పనే అవ్వచ్చు కానీ బాండేజ్ అయిపోతుంది అక్కడ. ఆ బాండేజ్ లేకుండా ఉండాలంటే కనుక మనం ఈగోని తీసి పక్కన పెట్టి చేయాలి. అప్పుడు ట్రూ
ట్రూ అవేర్నెస్ వస్తుంది మనకి. ఆ ట్రూ అవేర్నెస్ వచ్చినప్పుడు కర్మ కంప్లీట్ గా బర్న్ అయిపోతుంది, ఇన్స్టెంట్ గా కర్మ బర్న్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అని. అక్కడ శివలింగం గురించి చెప్పారు. అక్కడ చాలా ప్రొఫౌండ్ ట్రూత్ ఉంది. శివలింగం గురించి ఆయన ఫస్ట్ ఒక చోట వెళ్ళినప్పుడేమో అప్పుడెప్పుడో ఇంద్రుడు చేసింది కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి, ఆ సిద్ధేంద్ర యోగి దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెళ్ళి ఆ శివలింగాన్ని చూడమనేసరికి అక్కడ ఒక మధురై సిటీ కనిపించటము. ఆ సిటీలో ముందేమో ఫారెస్ట్ టెంపుల్ కనిపిస్తుంది, తర్వాత మధురై సిటీ కనిపిస్తుంది కదా. అక్కడ ఆయన కాలాన్ని వెనక్కి తీసుకెళ్లి నీకు దీన్ని చూపించమన్నారు, అందుకని చూపించాను అని చెప్తారు కదా అక్కడ. దానిలో ఏంటంటే ఎప్పుడు మనం చాలా స్పిరిచువాలిటీలో మనం నేర్చుకుంటాం, టైమ్ ఈజ్ నాట్ ఏ లీనియర్. టైం ఎప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఈవెంట్స్ జరగటం కాదు, ప్యారలల్ గా ఉంది. పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అనేది ఏం లేదు, అన్ని ఫ్లూయిడ్ గా ఒకటే చోట అని మనకి మనం చాలా చోట్ల తీసుకున్నాం కదా. అక్కడ టైమ్ ఈజ్ నాట్ ఏ లీనియర్ అని చెప్పడానికి అక్కడ ఆ ఉద్దేశంతో మనకి అక్కడ చూపించారనమాట. అంటే ఆయన ముందుకు తీసుకెళ్లి ఎప్పుడైతే ఆ లింగాన్ని ఇంద్రుడు ప్రతిష్ఠించినప్పుడు ఒక అడవిలో ఎలా ఉంది అన్నది ఆయన చూడగలిగారు. మళ్ళీ సిద్ధేంద్ర యోగి దగ్గర ఈ నాలెడ్జ్ తీసుకుని మళ్ళీ వెళ్ళినప్పుడు ఆ మధురై పట్టణంలో, ఇప్పుడు యాక్చువల్ గా ఉన్నది ఆ మధురై పట్టణంలో ఉన్నది అక్కడ, కానీ ఆయనకి వెనక్కి తీసుకెళ్లి కూడా ఆ అనుభవాన్ని ఇవ్వగలుగుతున్నారు. ఎందుకంటే ఆ టైం కాన్షియస్నెస్ ఎప్పుడైతే రియల్ గా కనిపిస్తుందో ఆ కాన్షియస్నెస్ ముందులోకి వెళ్ళి ముందు కూడా మనం చూడగలుగుతాం. అలాగే అంత ప్యూర్ గా కాన్షియస్నెస్ ఉన్నప్పుడు మనం ఈ జన్మలోదే కాకుండా మన ముందు జన్మల్లోకి వెళ్ళి మనం ఏం చేశాము, మనకి ఈ పరిస్థితి ఏదైనా ఒక పర్టికులర్ పరిస్థితి మనకు కష్టం అవ్వచ్చు, లేకపోతే సుఖం అవ్వచ్చు, ఏదైనా వస్తే ఎందుకు వచ్చింది అని మనం క్వశ్చన్ చేసుకున్నాం అనుకోండి, క్వశ్చన్ చేసుకుంటే అది కూడా మనం తెలుసుకోవచ్చు అని చెప్పడానికి అనమాట. ఇక్కడ మనకి ఆయన ఆ విధంగా చెప్పారు అక్కడ. అది అయిపోయిన తర్వాత ఆయన మళ్ళీ ఇక్కడికి వెళ్తూ ఉన్నప్పుడు ఆయనకి ఏమవుతుందంటే, ఆయన జర్నీ కంటిన్యూ చేస్తున్నప్పుడు వెనకాల నుంచి ఒక వెలుగు వస్తుంది. ఆ వెలుగు వచ్చినప్పుడు ఆ 3 హుడెడ్ 3 తలలో ఉన్న ఒక పాము కనిపించడం. ఎప్పుడు కూడా మనకి ఎప్పుడు సర్పెంట్ ఎనర్జీ అని చెప్పి మనకి ఏ సింబల్ ఎక్కడ మనకి చెప్తున్న ఎనర్జీ స్పిరిచువాలిటీలో మనకు చూపించేది ఏంటంటే కుండలిని ఎనర్జీ, కుండలిని శక్తి మనకు ఎప్పుడు కూడా కుండలిని శక్తిని ఆ రూట్ చక్రాలు కింద మనకి నిక్షిప్తమైపోయి ఉంది అని చెప్తారు కదా. అలాగే ఇక్కడ కూడా సర్పెంట్ 3 హుడెడ్ ఉండి అక్కడ నిక్షిప్తమైపోయింది. ఏంటి అక్కడ 3 హుడ్స్ రిప్రజెంట్ చేసేది? మన బాడీ, మన మైండ్, మన ఇంటలెక్ట్. ఈ 3 కలిపి, అంటే మనలో ఉన్న ఆ శరీరము, మన మనస్సు అండ్ చిత్తము కదా, ఈ 3 కలిపి ఉన్నది అక్కడ 3 హుడ్స్ కింద చూపిస్తున్నారు. ఇక్కడ డైమండ్స్ అని చెప్పారు. అక్కడ డైమండ్స్ అంటే మనలో ఇల్యూమినేట్, ఎప్పుడైతే మనం ప్యూరిఫై అయిపోయామో మనలో ఉన్న చక్రాస్ డివైన్ సెంటర్స్ లాగా పనిచేస్తాయి. మామూలుగా ఉండే చక్రాస్, ఆ నర్వ్ సెంటర్స్ అన్ని కూడా డివైన్ కింద, అంటే మనం మామూలుగా రూట్ చక్ర, స్వాదిష్టాన అట్లా అనుకుంటున్నాం కదా, మనకి మూలాధార, స్వాదిష్టాన, అవి ఆ చక్రాలన్నీ డివైన్ సెంటర్ లాగా పనిచేసి అవి మెరుస్తూ కనిపిస్తాయి అని చెప్పడానికి సింబాలిక్ గా మనకు అలా చెప్తున్నారు. సో ఎప్పుడైతే భయం అనేది వచ్చిందో అప్పుడు, ఎందుకంటే ఆ పాము వెనక్కి వస్తున్నప్పుడు భయం వస్తుంది. భయం వచ్చినప్పుడు ఏమవుతుంది? ఈగో అవేకన్ అవుతుంది, మనలో ఉన్న ఆ డివైన్ శక్తి అవేకన్ అవుతుంది. భయంతో మనం ముందుకెళ్తున్నామంటే ఈగో వచ్చేస్తుంది మనకి, అమ్మో అమ్మో నేను అన్నది వచ్చేస్తుంది. కానీ ఎప్పుడైతే ఆయన గురువు దగ్గరికి, ఆ సాధు దగ్గరికి రీచ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది? ఆ ఎనర్జీ, భయం అనేది పోయి ఆ డివైన్ ఎనర్జీ అవేకన్ అవుతుంది. డివైన్ ఎనర్జీ ఎప్పుడైతే అవేకన్ అయిందో మనలో, ఈయన గురువు దగ్గరికి వెళ్ళి ఒకలాంటి ధైర్యం కదా. సో ఆ సిద్ధేంద్ర యోగి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎప్పుడైతే డివైన్ ఎనర్జీ ఓపెన్ అయిందో ఏమైపోయిందంటే ఆయనకి ఆ ముందున్నదంతా కూడా, అంటే భయం అంతా పోయింది. భయం అంతా పోయి కామ్ అయిపోయారు. కామ్ అయిపోవడంతో ఆ మనలో ఉన్న డివైన్ కాన్షియస్నెస్ ఓపెన్ అయింది అని చెప్తూ ఉన్నారు అనమాట. అప్పుడు హార్ట్ ప్యూరిఫై అయిపోవటం, గురువు దగ్గరికి వచ్చేసరికి మనం యోగి వచ్చి టచ్ చేస్తారు కదా, టచ్ చేసేసరికి ఇతనిలో ఉన్న భయాలన్నీ పోగొట్టి హార్ట్ ప్యూరిఫై అయిపోయింది. హార్ట్ ప్యూరిఫై అయిపోయినప్పుడు ఏమవుతుంది? మీ పల్పిటేషన్స్, మనకు మామూలుగా ఉన్న ఆ భయంతో వచ్చిన పల్పిటేషన్స్ అన్ని రెడ్యూస్ అయిపోవటం, అప్పుడు ఏమన్నా బ్యాడ్ థాట్స్ వస్తే కనుక అది తగ్గిపోవటము, అవన్నీ జరిగి మనం కామ్ డౌన్ అయిపోయి మన ప్యూర్ కాన్షియస్నెస్ లోకి వెళ్ళిపోతాము. అలాగే మనలో ఉన్న పాత వాసనలు ఏదైతే ఉన్నాయో ఆ వాసనలు పోయి మనం యాక్చువల్ గా స్పిరిచువల్ నాలెడ్జ్ కి, ప్యూరిఫికేషన్ కి వెళ్ళడానికి ఇది అవుతుంది. మన ఎమోషన్స్, టాక్సిన్స్ కూడా రిలీజ్ చేసేస్తాం అక్కడ అని చెప్తున్నారు. ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనలో ఉన్న ఎమోషన్స్ కి ఒక ఎనర్జీ ఉంటుంది. ఎలాంటి ఎమోషన్స్ క్యారీ చేస్తున్నామన్న దాన్ని బట్టి మన ఎనర్జీ ఇదవుతుంది. ఆ ఎనర్జీని, ఎమోషన్స్ ఒక ఎనర్జీ అయినప్పుడు ఆ ఎనర్జీని మన థాట్స్ ని క్రియేట్ చేస్తుంది.
అంతే కదా, మన ఏ ఎమోషన్స్ లో ఉంటే, కోపంలో ఉంటే మన థాట్స్ మన గట్టి గట్టిగా అరవడము, లేదా శాంతంగా హ్యాపీగా ఉంటే మన కోరిక, ఈ ఎమోషన్ బట్టి మన థాట్స్ వస్తాయి. ఆ థాట్స్ ని బట్టి మనం యాక్షన్స్ చేస్తూ ఉంటాం జీవితంలో. ఏ థాట్ ఉంటే దాన్ని బట్టి ప్రకారం మనం యాక్షన్ చేస్తూ ఉంటాం. ఆ యాక్షన్సే మన జీవితాన్ని డిఫైన్ చేస్తాయి, ఏది చూసుకున్నా. సో మన ఎనర్జీలో ఆ ఎమోషన్, ఎలాంటి ఎమోషన్ ని తీసుకుంటున్నాం అన్న దాన్ని బట్టి మన ప్రాణ ఎలా యాక్ట్ చేస్తుంది అన్నది. సో ఈ ఎమోషన్స్ టాక్సిన్స్ గా ఉన్నాయనుకోండి, మన జీవితం కూడా టాక్సిన్ గానే ఉంటుంది. ఎమోషన్స్ కనుక మంచిగా, అంటే మనలో ఉన్న ఆ ఎమోషన్స్ బాగుంటే కనుక ఆ ఆ దాన్ని బట్టి పాజిటివ్ ఎనర్జీ రావటము, ఆ పాజిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఎప్పుడు ప్రాణ కూడా అలైన్ అయిపోతుంది చక్కగా. అలైన్ అయిపోయి మొత్తం అన్ని చక్రాలు అలైన్ అయిపోయి నీట్ గా ప్రాణ ఫ్లో అవుతుంది. ప్రాణ ఫ్లో అయిపోయినప్పుడు మనం స్పిరిచువాలిటీలోకి, అంటే ఆ ప్యూర్ కాన్షియస్ లోకి వెళ్ళడానికి కానీ తెలుస్తుంది. అప్పుడు మనకి అల్టిమేట్ గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ ఏ కాన్షియస్నెస్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎన్ ఎనర్జీ. వరల్డ్ మొత్తం, ఈ ప్రపంచం అంతా ఉన్నది కూడా ఓన్లీ ఒక కాన్షియస్నెస్ ప్రొజెక్షనే. నిన్న మనం చెప్పుకున్నాం కదా, ఆ కాన్షియస్నెస్ ప్రొజెక్షన్. హీ వాంట్స్ టు బికమ్, ఇప్పుడు మేల్ ఫీమేల్ అట్లా ఎట్లయితే అనుకుంటున్నారో, ఆ కాన్షియస్నెస్ ప్రొజెక్షనే ఈ వరల్డ్. ఈ ఈవెంట్స్ అన్ని జరుగుతున్నాయంటే ఆ పర్టికులర్ కాన్షియస్నెస్ యొక్క విల్ వలన అది జరుగుతుంది. ఈ కంట్రోలింగ్ అంతా కూడా, ఇదంతా కూడా మనం కంట్రోల్ చేస్తున్నాము, ఇదంతా కూడా ఇట్ ఈస్ ఆల్ జస్ట్ దట్ ఇల్యూషన్ ఓన్లీ. ఎప్పుడైతే మనకి ఈ అహంకార తగ్గిపోతుందో, ఈ అహంకారం ఎప్పుడైతే మనం చేస్తున్నాం అనే అహంకారం ఎప్పుడైతే తగ్గుతుందో, దట్ ఈస్ ద కీ టు ద అవర్ గ్రేస్ అన్నమాట. ఎప్పుడైతే అది తగ్గుతుందనంటే ఆ గ్రేస్ రిసీవ్, అంటే ఆ భగవంతుడు ఇక్కడ మన దత్తప్రభు అలా గురించి చెప్తున్నాం కాబట్టి, దత్తప్రభు గ్రేస్ మనకి రిసీవ్ అవుతుంది. ఆ గ్రేస్ ని మనం రిసీవ్ చేసుకోవాలంటే మనలో ఉన్న అహంకారాన్ని మనం తగ్గించుకోవాలి, మనలో ఉన్న అహంకారాన్ని డిస్ట్రాయ్ చేయాలి. ఆ ప్రైడ్ ఎప్పుడైతే బ్లాక్ అవుతుందో, నీకు ఉన్న బిగ్గెస్ట్ ఇల్యూషన్ మొత్తం కూడా బ్లాక్ అయిపోతుంది. ఆ బిగ్గెస్ట్ ఇల్యూషన్ బ్లాక్ అయిపోతే మనకి మన ఐడెంటిటీ, సస్వరూపము, అది మనకి అర్థమవుతుంది. అప్పుడు హ్యూమిలిటీతో, హ్యూమిలిటీ ఈజ్ ద గ్రేటెస్ట్ పాత్ ఆర్ గేట్ అంటున్నారు. అక్కడ గేట్కి వెళ్ళాలంటే మనం ఏం చేయలేదు. ఇప్పుడు శంకర్ భట్ ఏం చెప్తున్నా, నేనేం చేయలేదు, అంతా భగవంతుడు చేస్తున్నాడు, నా ద్వారా రాయించుతున్నాడు అని అంటున్నాడు. అక్కడ నేను అనే దాన్ని ఆయన కంప్లీట్ గా ఎలా అయితే డిజాల్వ్ చేశాడో, మనం కూడా నేను అనేది డిజాల్వ్ చేసేసుకుని అంతా ఉన్నది ఒక కాన్షియస్నెస్ అని చెప్పాలి అని మనం నేర్చుకోవాలి అని. మళ్ళీ వైబ్రేషన్స్ గురించి కూడా మాట్లాడారు అక్కడ. మనకి ఒక దానిలో మనకి వైబ్రేషన్స్ అంటే, ఇప్పుడు మనం దేనిలో ఉంటే అలాంటి ఆలోచనలే వస్తాయి అనేది ఇక్కడ మనం చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు మనం అందరం ఇక్కడ బాబా చరిత్ర చదువుకునే 6 సంవత్సరాలు చదువుకున్నాం కాబట్టి మనం అందరం కూడా ఒక కైండ్ ఆఫ్ వైబ్రేషన్ క్యారీ చేస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడికి వచ్చి మనం ఈ రోజున మళ్ళీ చరితామృతం చదువుకోమని బాబా ఇచ్చిన మెసేజ్ ని మనం రిసీవ్ చేసుకోగలిగాము. అందరికీ మెసేజ్ ఇవ్వరా బాబా అంటే ఇస్తారు. మనం ఆ కైండ్, అంత కామ్ మైండ్ తో మనం ఆ బాబా మీద ఫోకస్ చేయాలి కదా. మనం ఏం చేస్తామంటే, యూజువల్ గా మనకు ఒక దీని ఉండి మనం గబగబ చదివేసుకోవటం, గబగబా హారతి ఇచ్చేసుకోవటం. దానిలో ఇప్పుడు మనం ఒక హారతి, అందుకని నేను ఇప్పుడు చదవటం వద్దు, మనం విందామని అన్నది. ఎందుకంటే ఎప్పుడైతే చదువుతున్నామో మన మైండ్ అంతా అక్షరాల మీద పరిగెత్తడమో, అక్షరాలు చదవటం మీద ఉంటుంది. ఎప్పుడైతే మనం వింటున్నామో దాన్ని చక్కగా అబ్జర్వ్ చేసుకుని అక్కడ ఏం చెప్పదలుచుకున్నారు అనేది మనకు ఆలోచించే అవకాశం వస్తుంది. ఒక మెడిటేటివ్ మోడ్ లో ఉండి మనం వినగలుగుతాము అని చెప్పి నేను వినమంటున్నాను అనమాట నేను. సో అక్కడ ఆ వైబ్రేషన్స్, మనం అందరం ఒక దానిలో ఉన్నాం కాబట్టి, ఇప్పుడు మా దగ్గర కిట్టి పార్టీకి వెళ్ళాం అనుకోండి, అక్కడ వైబ్రేషన్స్ వేరే ఉంటాయి, అక్కడ వచ్చే టాపిక్లు వేరే ఉంటాయి కదా. సో అందుకనే ఇక్కడ మనకి ఆ పర్టికులర్ ఆ సత్సంగము అనేది ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు ఆ వైబ్రేషన్స్ అదే చెప్తున్నారు. మనం అందరం కూడా ఒకే కైండ్ ఆఫ్ ఆలోచనలు చేసే వాళ్ళందరూ ఒక దగ్గర ఉంటే కనుక ఆ క్రియేట్ చేసే ఎనర్జీ కూడా మనకి చాలా బాగుంటది. ఎప్పుడైతే ఆ ఎనర్జీ బాగుందో, ఆ ఎనర్జీ ఫ్రీక్వెన్సీస్ పెంచుతుంది, మనలో ఉన్న ఫ్రీక్వెన్సీని పెంచుతుంది. మనలో ఉన్న ఫ్రీక్వెన్సీ పెంచినప్పుడు మన ఇన్నర్ స్టేట్ లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు మనం చేసే పనులు గుడ్ డీడ్స్ అయినప్పుడు మన వైబ్రేషన్ పెరిగి, ఆ వైబ్రేషన్స్ పెరిగి మనకి ఇంకా స్పిరిచువల్ ఆపర్చునిటీస్ వస్తాయి. ఇప్పుడు మనం ఈ శ్రీ వల్లభ చరిత్ర మళ్ళీ చదువుకోవటం, మనం ఇలా డిస్కస్ చేసుకోవటం కూడా ఒక కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ కదా, మనకి ఒక అవకాశమే మనకు వచ్చింది. ఇలాంటి కాన్షియస్నెస్ లోకి వెళ్ళి పాజిటివ్ గా ఉన్నప్పుడు మనకి వస్తుంది. ఇక్కడ గురువుని కలుస్తారు కదా. గురువు కలవటం అనేది ఎప్పుడు కూడా మన జీవితంలో, ఏ గురువు మన దగ్గరికి వచ్చినా, ఏ గురువు అయినా కానీ, ఇర్రెస్పెక్టివ్, మనం జడ్జి చేయకోకుండా ఏ గురువు మనకు వచ్చినా కానీ, ఆ గురువు మనకి ఊరికనే రాలేదు.
మనకి కంపాషన్ తోనే మనం రెడీగా ఉన్నప్పుడు ఆ ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అవుతున్నాం. ఆ ఫ్రీక్వెన్సీ తర్వాత మనం అది ఆ గురువు కాదు ఇంకో గురువుని కనెక్ట్ అవుతున్నాం అనుకోండి, మన ఫ్రీక్వెన్సీని బట్టి మనం డిఫరెంట్ దత్తాత్రేయుడు అంతటి వాడే మనకి 24 మంది గురువుల దగ్గర నేర్చుకున్నప్పుడు మనకు కూడా జీవితంలో ఒక గురువు తర్వాత ఒక గురువు ఎప్పుడు మనం ఎప్పుడైతే మనం రెడీగా ఉన్నామో మనం ఆ గురువుని కనెక్ట్ అవుతామండి. ఏ గురువు కూడా మన జీవితంలో వచ్చిన ఏ గురువు కూడా తక్కువ కాదు, ఏ గురువు ఎక్కువ కాదు. అందరి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏదైతే ఉంటది కాబట్టి గురువు వాజ్ చూజన్ బై, గురువు ఈజ్ నాట్ చూజన్. మనం వెళ్ళి గురువుని చూస్ చేసుకోవట్లేదు, గురువునే మన చూస్ చేసుకుంటున్నారు. సో ఆయన డివైన్ గ్రేస్ ఎవరికైతే ఉందో, ఈ సిద్ధేంద్ర యోగి కనిపిస్తారు, ఇంకో చోట ఇంకొకరు కనిపిస్తారు. మొట్టమొదటి పులి కనిపించింది ఆయనకి, అక్కడ ఒక ఆయన వచ్చి ఆయనకి పులి మీద క్రియాయోగా చెప్తే పులి మీద చేశాడు. మళ్ళీ తర్వాత ఇతను వచ్చింది కదా, అట్లా డిఫరెంట్ గా వస్తుంది. అంటే ఏంటి, దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అక్కడ ఆ గ్రేస్ తో వస్తుంది అనమాట. తర్వాత ఆయన శివ విష్ణు గురించి కూడా చెప్పారు కదా. ఇక్కడ శివ విష్ణు మనకి నిన్న మొట్టమొదటి చాప్టర్ లో కూడా వచ్చింది. శివ విష్ణు అక్కడ అనేది మనకి వేరు కాదు. అక్కడ ఎప్పుడైతే పార్వతి విష్ణు రూపంలో దాల్చి విష్ణు బొడ్లోంచి అక్కడ వచ్చినప్పుడు కూడా మనం చెప్పుకున్నాము. ఇక్కడ కూడా శివకేశవులు అనేది వేరే కాదు అని మనకి చెప్పడానికి ఈ కథ వచ్చిందండి. మన మామూలుగా మనం కలియుగంలో ఏంటంటే శైవత్వం వేరు విష్ణుత్వం వేరు అని అంటున్నాం. కాదు, అక్కడ ఒకే కాన్షియస్నెస్, ఒకటే కాన్షియస్నెస్ మనకి ఇక్కడ బ్రహ్మతత్వంలో ఉన్నప్పుడు క్రియేషన్ సృష్టిస్తోంది, విష్ణుతత్వంలో ఉన్నప్పుడు ఆ సస్టైనబిలిటీ అంటే మనకి చేస్తోంది, శివతత్వంలో ఉన్నప్పుడు తర్వాత ఆఫ్టర్ లైఫ్ చేస్తుంది. ఇవన్నీ కూడా ఒకటే కాన్షియస్నెస్ నుంచి వచ్చింది. ఒకవేళ మనం డిఫరెంట్ అనుకున్నామంటే మన ఇగ్నరెన్స్, మనకు తెలివి తక్కువతనంతోనే మనం అక్కడ శివ విష్ణువులు వేరే అనుకుంటున్నాం. కానీ ఇదంతా కూడా కలిపి ఒకటే కాన్షియస్నెస్ అని తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం ఆ గ్రేట్ విజ్డమ్ అందుకుని ఆ కాన్షియస్నెస్ లోకి వెళ్ళడానికి మనకి కుదురుతుంది అని చెప్పటం ఇక్కడ. మళ్ళీ అక్కడ ఫాస్టింగ్ గురించి కూడా చెప్తారు మనకి. ఇక్కడ ఫాస్టింగ్ కొన్ని రిచువల్స్ గురించి కూడా చెప్తారు కదా మనకి. నిజంగానే మనం ఉపవాసం చేయాలా ఏంటి అన్నది, ఉపవాసం అనేది ఎప్పుడు కూడా ఒక డిసిప్లైన్ మనకు నేర్పిస్తుంది అనమాట. మనం మన రుచులకి పోకోకుండా, యాక్చువల్గా మనం ఆ జిహ్వ చాపల్యంతోనే మనం ఎక్కువ తింటాం. యాక్చువల్గా తినేటప్పుడు మనకు ప్రతిసారి ఆకలి తినం. మీరు ఆలోచించుకుంటే కనుక ప్రతిసారి మనకేమో ఆకలి అయిపోయి తినం. అక్కడ ఒక వస్తువు మన లోపల ఏదో రైస్ చేసి తినడం కానీ అలా ఉంటది. కానీ ఆకలేసి మాత్రమే తింటే కనుక మన బాడీ మనం చక్కగా కంట్రోల్లోనే ఉంటుంది మనకి. సో ఇక్కడ ఇన్నర్ డిసిప్లైన్ నేర్పించడం కోసం మనకు గురువులు ఈ ఏకాదశి రోజు ఇది చేయండి, దీని తర్వాత ఇది చేయండి అని చెప్పారు. చేస్తే కనుక ఆ లోపల మన అంటే కంట్రోలింగ్ ఆఫ్ మన సెన్సెస్, అంటే ఆ జిహ్వ రుచిని మనం కంట్రోల్ చేసుకోవడానికి ఎప్పుడైతే మనం కంట్రోల్ చేసామో మన బాడీని మైండ్ని ప్యూరిఫై చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఎప్పుడైతే మనం ఫుడ్ లేదు మన బాడీ రిపేర్ చేయడానికి, సైంటిఫిక్ గా కూడా బాడీ ఎప్పుడైతే జీర్ణ వ్యవస్థని మనం ఆపేసామో బాడీ రిపేర్ చేయడానికి, ఎప్పుడు బాడీ కెన్ డూ ఓన్లీ వన్ థింగ్ ఎట్ ఎ టైం. ఇదర్ జీర్ణించే వ్యవస్థ పనిచేస్తుంది, లేదా రిపేర్ చేస్తుంది. ఎప్పుడైతే మీరు ఈ జీర్ణ వ్యవస్థని ఆ పని చేయడానికి రెస్ట్ ఇచ్చారో అప్పుడు అది రిపేర్ చేసుకోవడం మొదలు పెడుతుంది లోపల ఉన్న సెల్స్ ని. సో ఆ విధంగా అండ్ ఆల్సో తమస్సుని తగ్గిస్తుంది. మనం ఎప్పుడైతే మనం ఇది చేస్తున్నామో అప్పుడు మనలో ఏమైనా తమస్సు ఉంటే కనుక తగ్గించేసి ఆ బద్ధకం ఇట్లాంటి అన్ని కూడా తమస్సు నుంచి వచ్చేది బద్ధకం కదా. సో దాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. మనం ఇక్కడ ఆపుదాము. సో ఫైనల్ గా మనకి ఏంటంటే ఇప్పటి వరకు నేర్చుకున్న దానిలో మన జీవితం అనేది ఒక ర్యాండమ్ కాదు, ఒక పర్పస్ఫుల్ గా మనం ఒక దీనికోసం వచ్చాము. ఇక్కడ సిద్ధేంద్ర యోగి ఈయనకి అందరికీ ఎలా అయితే కలుస్తున్నారో మనకు కూడా మనకు కనిపించే మనుషులు, మనకు కనిపించేది ఈ రోజు మనం అందరం కలిసామన్నా, ఈ రోజు మనం ఈ చాప్టర్ చదువుకుంటున్నామన్నా, 6 సంవత్సరాల క్రితం మనకి కోవిడ్ వచ్చి మనం బాబా దగ్గరికి వెళ్ళామని, ఇదంతా కూడా ఏది ర్యాండమ్ గా జరగలేదు. ఇదంతా ఒక పర్పస్ఫుల్ గానే జరిగింది. ఈ ఎక్స్పీరియన్సెస్ అన్ని కూడా ఒక డివైన్ ఒక ఆర్కిటెక్చర్ వేసి పెట్టాడు మనకి. పలానప్పుడు మనం విజయ్ గారిని కలవాలి, పలానప్పుడు వీళ్ళని కలవాలి, పలానప్పుడు వీళ్ళని కలవాలి, వాళ్ళ దగ్గర నుంచి ఇది ఇలా నేర్చుకోవాలనేది ఒక పర్టికులర్ ఇది పద్ధతిలో ఉంది మనకి. అలాగే మనకి జరుగుతోంది. సో ఎక్స్పీరియన్స్ ని తీసుకోండి. గురువు మనకి ఎప్పుడైతే వచ్చారో మన జీవితంలోకి, మనలో ఉన్న ఇన్నర్ డార్క్నెస్ ఏదైతే ఉందో అది పోగొట్టడానికే గురువు వచ్చారు. దాన్ని
దాన్ని ఏం తీసుకోవాలి, ఆ గురువు దగ్గర నుంచి తీసుకోండి. మనకి ఈగోనే ఉంటది. మనం ఈయన చెప్పే అంత టాడా, ఈయన చెప్పే అంత దా అన్న టైప్ లో మనకి ఒక ఈగో ఉంటుంది. ఈగో లాగా కాకుండా భగవంతుడు ఆ రూపంలో వచ్చాడు, మొత్తం నీలో నాలో అందరిలోనూ ఒక కాన్షియస్నెస్ ఉంది అన్నప్పుడు తీసుకుంటే, ఎప్పుడైతే ఆ కాన్షియస్నెస్ సేమ్ అని అనుకుంటామోనండి, అప్పుడు మనం యాక్చువల్ గా రియాలిటీలోకి వెళ్తాం. ఈగో డిజాల్వ్ అయినప్పుడు మాత్రమే మన జీవితంలోకి గురువు వస్తాడు. గురువు వచ్చినప్పుడు అంటే మనకి ఒక గ్రేస్, మనకి ఫాలో అవుతుంది. అంటే మన ఇల్యూషన్ ఏదైతే ఇప్పుడు యోగమాయ గురించి కూడా చెప్తారు కదా, ఆ యోగమాయ కూడా అది ఇల్యూషన్, అదంతా కూడా అది అది పోయి మనకి కావలసిన గ్రేస్ మనకు వస్తుంది అని చెప్పడానికి ఇక్కడ నాకు నాకు అర్థమైంది ఇంతవరకు అండి. సో మీరు ఇంకెవరైనా చెప్పాలనుకుంటే చెప్పండి. ధన్యవాదాలు. సరే, నేను